నమస్తే, నేను మీ జగదీష్ని. వాయిస్ ఆఫ్ తెలంగాణ ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. కేంద్ర ప్రభుత్వం, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు నిన్న ఒక ముఖ్యమైన సమావేశం ఏర్పాటు చేశారు. జిఎస్టీలో ఉన్న కొన్ని నిత్యావసర వస్తువులు, బ్రెడ్, బన్ను, చపాతీ, పరోటా, హెయిర్ ఆయిల్, షాంపూ, టూత్పేస్ట్లు, దీని మీద 18 నుంచి % ఉండే ట్యాక్స్, జిఎస్టీ ట్యాక్స్, దానికి 5% చేసింది. ఇక మళ్ళీ కూల్ డ్రింక్స్ల మీద కొంచెం పెంచింది. అయితే దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఆర్థిక మంత్రులు అందరూ ఈ యొక్క తగ్గించడం అనేది హర్షం వ్యక్తం చేశారు. అయితే వీటిపై 5 నుంచి 18% ఎత్తివేసారు. గణనీయంగా తగ్గనున్న వాహన ధరలు చెప్పండి. గణనీయంగా తగ్గనున్న వాహన ధరలు: ఎలక్ట్రికల్ వాహనాలపై 5% పన్ను, టూత్పేస్ట్, షాంపూలు, సబ్బులు, హెయిర్ ఆయిల్పై 5%, సిగరెట్లు, గుట్కాలు, కూల్ డ్రింక్స్, విలాస వస్తువులపై 40%. 2 స్లాబ్ల విధానానికి ఏకగ్రీవ ఆమోదం. ఈ నెల 22 నుంచి అమల్లోకి జిఎస్టీ కీలక నిర్ణయాలు. సామాన్య మధ్యతరగతి ప్రజలపై ధరల భారం తగ్గించుతూ జిఎస్టీ మండలి కీలక నిర్ణయం తీసుకుంది. స్వతంత్ర దినోత్సవం నాడు ప్రధాని ప్రకటించిన దీపావళి కానుక దసరాకు ముందే వచ్చింది. చపాతీ, పరోటా, బ్రెడ్ పన్నులపై జిఎస్టీని పూర్తిగా తొలగించాలని బుధవారం కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్ణయం తీసుకుంది. అయినా జిఎస్టీ కౌన్సిలింగ్ నిర్ణయించింది. అంతేకాదు, కుటుంబానికి ఆధారమైన ఆరోగ్య బీమా, జీవిత బీమా ప్రస్తుతం ఉన్న 18% జిఎస్టీని ఎత్తివేయనుంది. దీంతో ఆ మేరకు వీటి ప్రీమియంలు తగ్గనున్నాయి. ఇకపై జిఎస్టీలో 5-18% పన్ను స్లాబ్లు ఉంటాయి. 12%, 25% స్లాబ్లోకి వస్తువులు, 5 నుంచి 18% స్లాబ్లోకి మారనున్నాయి. నిత్యావసర వస్తువులపై జిఎస్టీ శాతాల్లో వస్తువు హెయిర్ ఆయిల్, షాంపూ, టూత్పేస్ట్, టాయిలెట్ సోప్, టూత్ బ్రష్లు, షేవింగ్ క్రీములు ప్రస్తుత స్లాబు 18 ఉంది, అది 5% తగ్గించబడుతుంది. వెన్న, నెయ్యి, చీజ్, డైరీ స్ప్రెడ్స్ ప్రస్తుత ధర 18 ఉంది, కొత్త స్లాబ్ ధర 5% తగ్గించబడింది. ఫ్రీ ప్యాక్డ్ నమ్కిన్స్, భుజియా మిక్చర్స్ ప్రస్తుత ధర 12 ఉంది, అది 5% తగ్గించబడింది. పాత్రలు 12% ఉన్నాయి, ప్రస్తుతానికి 5% తగ్గించబడింది. పిల్లల పాల బాటిల్స్, శిశువుల నాప్కిన్స్, క్లినికల్ డైపర్స్ 12% ఉన్నదాన్ని 5% తగ్గించబడింది. కుట్టు మిషన్లు, విడి భాగాలు సంబంధించినవి కూడా 12% నుంచి 5% తగ్గించబడింది. అయితే ఈ జిఎస్టీ అనేది కొంతమంది రాజకీయ నాయకులు ఏమంటున్నారంటే, ఈ బీహార్ ఎన్నికలకు దృష్టిలో ఉంచుకొని ఈ యొక్క జిఎస్టీ తగ్గించారని అంటారు. కానీ భారతదేశంలో రోజు తాగేది, తినేది బ్రెడ్, బన్ను, చపాతీ, పరోటా, ఇవైతే నిత్యావసర వస్తువులు. ఏం లేకున్నా అన్నం. నార్త్లో అయితే మొత్తమే ఈ పరోటా, చపాతీ మీద ఆధారపడతారు. మన సౌత్లో అయితేనే కొంచెం రైస్, ఆంధ్రప్రదేశ్ కానీ, తెలంగాణ, మన తమిళనాడు, మన కేరళలో కూడా దొడ్డు బియ్యం వాళ్ళు యూజ్ చేస్తారు, బియ్యం యూజ్ చేస్తారు. ఎక్కువ చపాతీ, పరోటా ఇవన్నీ చాలా. ఇక్కడ ఒక పూట తింటారు, అక్కడ 3 పూట తింటారు. 3 పూట తింటారు, ఇక్కడ 2 పూటలు, 1 పూట. ఈ మధ్య కొంచెం బ్రౌన్ రైస్ తింటున్నారు. ఈ మధ్య అవి షుగర్ అనే వ్యాధి గురించి కూడా డాక్టర్లు బియ్యం తినొద్దు, బియ్యంలో కార్బోహైడ్రేట్స్ ఎక్కువ ఉంటాయి, అవి ఉంటాయి, ఇవి తినొద్దని, షుగర్ కంటెంట్ ఎక్కువ ఉందని ఇది చేస్తున్నారు. అయితే ఇది శుభపరిణామం. ఎన్నికలకు వాళ్ళు ఎన్నికల ప్రణాళిక ప్రకారం చేసిర్రా, వాళ్ళు ఏం చేసిర్రా మనకు అనవసరం. మనం ఒక మధ్యతరగతి, పేద తరగతి, అప్పర్ మిడిల్, ఎవరైతే పేద తరగతి వాళ్ళకైతే మాత్రము చాలా ఉపయోగము. చాలామంది ఈ ఫీజులు, ఫోన్ బిల్లు, హాస్పిటల్ బిల్స్ ఎక్కువైపోతున్నాయి. తిండి ఖర్చు కంటే ఈ సమాజంలో ఎప్పుడైతే గ్లోబలైజేషన్, ప్రపంచీకరణ జరిగిందో అప్పటి నుంచి మనిషి తిండి కంటే ఎక్కువ మెయింటెనెన్స్ ఖర్చులు ఎక్కువవుతున్నాయి. ఈ ప్రపంచంలో మనిషి తిండి తక్కువ,
తిండిది నెలకు 5,000 అయితే ఫోన్ బిల్లు, టీవీ, పెట్రోల్ మెయింటెనెన్సు, బండి మెయింటెనెన్సు, బట్టల మెయింటెనెన్సు ఇక రకరకాలుగా ఉన్నాయి. ఇంకా చాలా వాషింగ్ సోపులు, క్లీనింగ్ సోపులు, ఈ యాసిడ్లు ఇవన్నీ ఎక్కడ లేకుండే పాతకాలంలో. ఈ మెయింటెనెన్స్లోనే చాలామందికి చాలా ఖర్చులు పెరిగిపోతున్నాయి. ఏమి లేకుండా నడుస్తలేదు ఈ రోజులలో. లైటర్ లేకుంటే ఒకప్పుడు పుల్ల టైం ఉంటే 1 నెల నడుస్తుండే, 2 నెలలు నడుస్తుండే. ఇప్పుడు ఆ లైటర్ ఎప్పుడు పాడైపోతుందో తెలియదు. అది ఎలక్ట్రానిక్ ఐటమ్, అది ఎప్పుడు పాడైపోతుందో తెలియదు. అలాంటి చాలా రకాలమైన ఖర్చులు పెరిగిపోయినాయి. అయితే ఏమన్నా కానీ ఒక పేదవాళ్ళకైతే ఒక మంచి చేసిండ్రు. థ్యాంక్స్ టు నిర్మలా సీతారామన్ గారికి మరియు ప్రైమ్ మినిస్టర్ గారికి, వాళ్ళకు ధన్యవాదాలు. వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ తెలంగాణ ప్రేక్షకులు కూడా ధన్యవాదములు. జై హింద్, నమస్తే.